అజాత శత్రువు. శత్రువే లేదు అంటే ప్రపంచంలోనే నాకెవరు శత్రువే లేదు. నీకు లేకుండా ఉండవచ్చు. ఇప్పుడు ఏం చేస్తావు? గంగమ్మడిలో తోయించింది పక్కన పెట్టు, విషాన్నం పెట్టింది పక్కన పెట్టు. తల్లి గారిని మన ఏముని కాశీ క్షేత్ర నెపము చేత మనం అందరినీ కాల్చి ఉద్యోగించినాడు లాక్షాగ్రహంలో. కాశీరాజ నెపము చేత మీ తండ్రి గారు పాండు మహారాజు యొక్క ఆత్మ అక్కడ తొలగము చేరలేదంటే మీ ఇక్కడ రాజు పట్టాభి చూసుకుంటే ఏం బాగుంటుంది ఆయన మన పెద్ద తండ్రి. ఎందుకంటే ఆ దుర్యోధన బోధకు దుర్గరాష్ట్రుడు దిగిపోయాడు. కాశీరాజు నెపం తన సొంత కుమారుడైన దుర్యోధనకే రాజు పట్టాభిషేకం చేయవలనని మనలో మోసకృత్యము పడి మనలో అక్కడ లక్షాగృహం ఎందుకు కాల్పెట్టో ప్రయత్నించారు కదా. మనం ఎందుకు సాగలేదు? సొప్పటి వాడేవుడు సాగుతే మనమెవరే. అవన్నీ ఇప్పుడు ఎందుకు మాటకు అర్థం నీలో మన నాన్నగారు పాండవ మహారాజు శతశృంగ పర్వతంలో చనిపోయినప్పటి నుంచి తల్లి తండ్రి గురువు నిన్నేగా భావించాం అన్నమాట. అన్నమాట మీరని తమ్ములని పేరెత్తుకున్నారయ్యా. అంత సార్ ఈ రోజు వరకే అది, ఈ రోజు వరకే అది. అంతేనా? ఇంకేమవుతావు? అప్పటి వరకు నీ మాట కట్టు చెప్పలేదు. నువ్వు ఏ నిర్ణయం తీసుకుంటే ఆ నిర్ణయాన్ని కట్టబడి ఉన్నాం. మా ప్రతిజ్ఞను నెరవేర్చుకోవాలి. బావగారు హస్తిలకు వెళ్ళకూడదు, యుద్ధమే జరగాలి. అర్జున కాస్త శాంతించవయ్యా. శాంతి ఉండర నరుడా సంధి బొంప నొటమిగాదు మండుతో కౌరవుండు మనలా దోషించుటనల్లా కొండను దూచి వెయ్యి కుక్కలు పుయ్యకునే పునరే కాస్తుండదు పోయిగా జయముగారే కొండను చూసి కుక్కలు మరిగితే కొండకు షేట్ అవుతుందా కుక్కకు షేట్ అవుతుంది? కొండ ఆడేపోని కొండ కొండ లాంటి వారు మనమంటావా? అవును, కుక్క లాంటి వారు వాళ్ళు. అప్పుడే చెప్పాను, కంచు మ్రోగినట్లు కనకమ్మ మ్రోగున. కంచు సౌండ్ వస్తుంది, బంగారంపై సౌండ్ వస్తుంది. అన్నా
నీ నీతి వాక్యాలు తెలుసుకోలేదు. బావగారిని ఆపుతారా ఆపుతారా? మంచిది బావగారిని ఆపుతారా ఆపుతారా? జయ ఉదయించునోయి ఏ జీవితాన ఆశావానుడు ఒక్క దినాన ఉదయించునోయి ఏ జీవితాన